మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రానున్న తీవ్ర ఎండాకాలంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ వీసీ హాల్లో వాతావరణం మార్పులు, వేసవికాలం ఎండ తీవ్రత, వడదెబ్బ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ప్రయాణాలతో త్రాగునీరు వెంట తీసుకువెళ్లాలని అన్నారు. ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఐఎండీ సూచనలు పాటించాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణీలు ఎండ పట్ల తగు జాగ్రత్త వహించాలన్నారు. ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ ఉపయోగించాలని, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారు చేసిన పానీయాలు కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలన్నారు. పుచ్చకాయ, కర్బూజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు వంటి అధిక నీటి పరిమాణం గల సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలన్నారు. సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలని, తలను కప్పుకోవాలని, సూర్యరశ్మి తగలకుండా గొడుగు, టోపీ, టవల్ వాడాలన్నారు. అనారోగ్యంగా భావిస్తే విపరీతమైన వేడి సమయంలో చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవ పదార్థాలు త్రాగాలి. వడదెబ్బ అనేది మెడికల్ ఎమర్జెన్సీ కావున అయోమయం, గందరగోళం, ఆందోళన, చిరాకు, మూర్ఛ లేదా కోమా వంటివి పెద్దలలో కలుగుతాయని, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల వరకు ఉండి తలనొప్పి, ఆందోళన, వికారం, వాంతులు, హృదయ స్పందన పెరగడం వంటివి కలుగుతాయన్నారు. కూలీలు పని ప్రదేశంలో చల్లని త్రాగునీటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్మికులు నేరుగా సూర్యరశ్మికి గురి కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్మికులకు, కూలీలకు షెడ్డు ఏరియాలో ఏర్పాటు చేయాలన్నారు. మీ ఇంటిని చల్లగా ఉంచండి. షట్టర్లు లేదా చలువ పందిలను ఉపయోగించాలన్నారు. రాత్రి వేళ కిటికీలను తెరవాలని, పగటిపూట దిగువ అంతస్తులలో ఉండడానికి ప్రయత్నించాలని, శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడి బట్టలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఎండలో బయటకు రాకూడదని, ఇలాంటి జాగ్రత్తలు వేసవిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన గూఢ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గారిమా నరుల, డిఎంహెచ్ఓ సౌభాగ్య, లక్ష్మి తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.